అందరికీ నమస్కారం. మైగ్రేన్ హెడేక్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అది వచ్చినప్పుడు ఆ బాధ భరించే వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి అర్థం కాదు. వామిటింగ్స్, శబ్దం భరించలేకపోవడం, వెలుతురు భరించలేకపోవడం, వస్తే ఎన్ని రోజులకు తగ్గుతుందో కూడా తెలియదు. ఇటువంటి ప్రాబ్లం తగ్గించుకోవాలంటే మీతో పాటు ఎప్పుడు మెడిసిన్ ఉంటే బాగుంటుంది కదా. ఆ మెడిసిన్ ఒక నస్యంలాగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. దానికే నేను చెప్తున్నాను, మీకు కావాల్సింది తులసి ఆకులు. దాంట్లో రోజమెనరిక్ యాసిడ్ అని చెప్పి, క్లోరోజెనిక్ యాసిడ్ అని చెప్పి 2 యాసిడ్స్ ఉంటాయి. అవి నర్వ్స్ని, ఇరిటేట్ అయ్యేటువంటి నర్వ్స్ని రిలాక్స్ చేస్తాయి, ఇరిటేట్ అయ్యేటువంటి టిష్యూస్ని కూల్ చేస్తాయి. అందుకని మీకు ఎక్కడైనా సరే తులసి ఆకులు తీసుకొని వచ్చి దాన్ని నీడన ఆరబెట్టాలి. ఎన్ని రోజులైనా పర్లేదు, కాకపోతే బూజు పట్టకుండా చూసుకోండి. కదుపుతూ ఉంటే బూజు పట్టదు, తడి తగలకుండా చూసుకోండి. పూర్తిగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత దాన్ని దంచి పౌడర్ చేయండి. మిక్సీలో వేయొద్దు, మిక్సీలో వేస్తే ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది. దాన్ని దంచి వస్త్రగాళితం చేయాలి. అంటే బట్టతో జల్లిస్తే మీకు మెత్తటి పౌడర్ వస్తుంది. మళ్ళీ మిగిలిపోయిందని మళ్ళీ దంచాలి. అలా చేసి దాన్ని ఒక బాటిల్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా సరే మైగ్రేన్ అటాక్ రాబోతున్నా, మైగ్రేన్ అటాక్ వచ్చినా ఇమ్మీడియట్గా దాని వాసన చూడండి. వాసన చూస్తే ఇన్స్టెంట్గా వెళ్ళి మీకు అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ని, టిష్యూస్ని రిలాక్స్ చేస్తుంది. మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. ఏ మందు వాడాల్సిన అవసరం లేదు. లేదంటే మీరు బాటిల్ తీసుకెళ్ళకపోతే కచ్చిఫ్లో లాంటి బట్టలు లాంట్లో పెట్టి మూట కట్టి వాసన చూసినా సరిపోతుంది. మీకు మైగ్రేన్ అటాక్స్ రాకుండా, మైగ్రేన్ గురించి అసలు భయపడాల్సిన పని లేదు. సరేనా? చేస్తారు కదా.